నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఆయన అనంతరం పట్టణ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. కొత్త వంతెన ప్రాంతంలో కొనసాగుతున్న పూడికతీత పనులను పరిశీలించిన మంత్రి పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బెటర్గా చేస్తాం, దానికన్నా అధ్వానంగా చేస్తాం. మరి ఆ పని అదేంటది, దేనికోసం చేస్తున్నట్టు సార్ చూడు సార్, దగ్గర నుంచి తీపించాను. చాలా సందర్భాలు నేను చూస్తూ ఉంటాను, అనుకుంటాను ఎందుకులే మీ బిజినెస్ వెళ్ళిపోతారేమో అని అనుకుంటున్నాను. అసలు ఎవరు కదిలే మూడో లేరే. కాదు, ఫుట్పాత్ మొత్తం ఆక్రమించేసావు నువ్వు, మళ్ళీ రోడ్డు కూడా ఆక్రమించావు. What are you doing as commissioner? What is your duty as a commissioner? What has the court given order so many times? What is your duty as a commissioner? ఏమి లేవు, ఏమి లేవు. ఎవరు చెప్పారు? అక్కడ ఉంది దేనికి? అది కొబ్బరికాయ కొట్టుకోవడానికి. నేను పొద్దున్న నేను చూసా కదా, నేను ఆగాను. అక్కడ మెషిన్ దించేశారు, కాంక్రీట్ పాయలు కూడా దించారు. మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎవరు చెప్పారు? ఎవరు కడతారు ఆ కాంక్రీట్ దాన్ని? ఇప్పుడు అదే వర్క్ చేయమంటే మీకు కసితో చేస్తారా, లేకపోతే నిజంగా పని చేయాలని ఉందా మీకు? డ్యామేజ్ చేయడానికి వచ్చారా మీరు? ఏమి మీరు అసలు ఏదా వర్క్ దేనికి? నేను చేపిస్తే సరిగ్గా చేపించండి, సిల్ట్ తీయకుండా అటు ఇటు ఇట్లా 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 కొట్టుకుంటూ వస్తున్నాడు అక్కడి నుంచి. అదన్నీ నేను చూస్తాను. సైకిల్ అక్కడ ఏదో నడుచుకుంటే దేనికోసం అది వర్క్ చేయడం? ఆ రోజు ముగ్గురం ఉన్నాం, నేను క్లియర్గా చెప్పా. అక్కడ ఓపెనింగ్ ఉంది, అక్కడ వేయండి అన్నాను. ఫెన్స్ పై కొట్టారు. ఇప్పుడు అక్కడ ఫెన్స్ కొట్టారు. అక్కడ నిలబడి మీకు చూపించాను. అక్కడ ఖాళీ ఉంది, అక్కడ వేయండి, అక్కడ వర్క్ అని చెప్పానా? ఇక్కడ వచ్చి మొత్తం ఫెన్స్ కొట్టాడు మీ వాడు. పట్టించుకోరు. ప్రతి వాళ్ళకి ఏంటంటే ఎలాగానే ఇక్కడ కార్యకి వెళ్ళిపోతున్నారు మీరు అందరూ కూడా. ఆయన ఏం చేస్తున్నాడు? మీరు లేకపోతే 2 సంవత్సరాల క్రితం ఎట్లా చేసాం పని ఇక్కడ? దానికన్నా బెటర్గా చేస్తాం, దానికన్నా అధ్వానంగా చేస్తాం. మరి ఆ పని ఇరిగేషన్ కాలువ చేయాల్సింది ఎవరు? మీరే కదా. సత్యనారాయణ టాకీస్ రోడ్, గాంధీ చౌక్ ప్రాంతాల్లో పర్యటించి వ్యాపారులు, స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. ట్రాఫిక్, విద్యుత్ అంతరాయాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నిరసనలపై స్పందిస్తూ ప్రజలు ఇప్పటికే తమ తీర్పును ఇచ్చారని, ప్రతిపక్షం ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. స్టాండ్ లేదు వాస్తవంగా. ఇక్కడైతే క్లియర్గా ఉంటుంది సార్. బట్ ఇక్కడైతే అంతకుముందు మనకు రాట్లు టెంపరీ పెట్టేవాళ్ళు సార్. ఇప్పుడు మన వాళ్ళు వర్షం ఏంటంటే ఆటోలు ఇక్కడ రాకూడదు అనుకుంది సార్. కానీ కొంతమంది తెలియని టైంలో మన స్టాఫ్ అయినప్పుడు వెళ్తున్నారు సార్. అయితే అప్పుడు మీరు బయటకు వచ్చే టైంలో ఉండలేదు అన్నట్టు మధ్యాహ్నం పూర్తిగా. అదే అందుకే నేను ఖచ్చితంగా ఈసారి నుంచి 2-3 రోజులు వాచ్ పెట్టాను. 2-3 రోజులు వాచ్ పెట్టి వాళ్ళు చెప్పండి ఇక్కడ పెట్టదని చెప్పండి. నేను చెప్తే వాళ్ళతో తగ్గగలము. లేదా నేను చేస్తాను. వ్యాపారం దెబ్బతినకండి చూద్దాం. సరే, మీరు ఆ వారం ఆయన బిజీగా ఉన్నాడు, వచ్చే వారం వెళ్ళి కమిషన్తో కూర్చోమని చెప్పాను. ఆల్టర్నేటివ్ ఏంటనేది మీకు డిస్కస్ చేద్దాం. ఆల్టర్నేటివ్ అనేది కూడా చెప్పాను ఆయన. ఒకసారి ఆయనతో కూర్చోండి మీరు. ఒకసారి డిస్కషన్ జరిగిన తర్వాత మళ్ళీ రండి నా దగ్గర. ఓకేనా? సరే, ఆల్రెడీ కూడా వేస్తారు. సో ఆ ట్రాన్స్ఫర్ ఆ టైలెంట్లో ఉంది, ఇటు టైలెంట్లో ఉంది. అది మీటింగ్లో మమ్మల్ని అలా ఉంటుంది. 15 ఏళ్ళు వాళ్ళు కాదు, మనం పరిష్కారం చేయాలి. వాళ్ళు కాదు కదా. వాళ్ళ ఇట్లా మీరు కమిషనర్ గారు ఒకసారి చూసుకుని, ఇప్పుడు మనం అక్కడ కట్టేదానికి సరిపోదా?
అక్కడి నుంచి ఫీడ్ చేయలేకపోతున్నాం సార్. యాక్చువల్గా డబల్ సర్క్యూట్స్ వేసాం. కొత్తది మనం ఏదైతే హాస్పిటల్లో కడుతున్నామో సార్ దానివల్ల కొంచెం లోడ్ తీసుకుంటుందా? దానివల్ల వచ్చినాక ఇక్కడ లోపల అయితే ట్రాన్స్ఫార్మర్ ఫస్ట్ సార్ ఈ పర్టికులర్ ఏరియా. ఇప్పటికీ డబుల్ సర్క్యూట్స్ రన్ చేసాం సార్. పైన 2 సర్క్యూట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కనుక తీసుకురాగలిగితే ఈ సెంటర్లోకి బాగా సమస్య ఉంటుంది. అదే మేము ఎగ్జామిన్ చేస్తాం సార్. మీరు డే టైం వచ్చి ఒక స్లోగా బైక్ మీదనో లేదా నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడ ఆపర్చునిటీ ఉన్నా మీరు చెప్తే ఒకసారి కమిషనర్ గారు కూడా ఎవరికైనా డెప్యూట్ చేస్తారు, చూద్దాం. అంతా తిరిగి చెక్ చేస్తాం. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ప్రధానంగా గాంధీ చౌక్ నుంచి తెనాలి మున్సిపల్ కార్యాలయం వరకు ప్రధానమైన మార్కెట్ బజార్లో ఇక్కడున్న వ్యాపారస్తులతోటి వాళ్ళకున్న సమస్యలు, ఆ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగంతో పాటు ఒక అవగాహన కలిగే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా దృష్టికి తీసుకొచ్చింది ఎక్కువగా ట్రాఫిక్ సమస్య గురించి. ఈ రద్దీ ఉన్న ప్రాంతంలో కొంతవరకు అస్తవ్యస్తంగా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు పార్కింగ్ చేయడం, అదేవిధంగా ఆటోల వలన కొంచెం ఇబ్బంది ఉందని షాప్ వాళ్ళు చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. శానిటేషన్ విషయంలో కూడా ఈరోజు ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడి నేను ఒక నిర్ణయం తీసుకున్నాం. 2 డేసా చేస్తారా? 2 రోజుల్లో ఒక కొత్త టీం ఏర్పాటు చేసుకుని నైట్ పూట శానిటేషన్, ఇదివరకు గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం చేశాం. దాన్ని మరొకసారి పునరుద్ధరించి ఈ కమర్షియల్ ఏరియాలో రాత్రిపూట 10 తర్వాత, పగలపూట కాకుండా నైటే శానిటేషన్ చేసేటట్టు సపరేట్ టీమ్స్ ఏర్పాటు చేసుకుని ఒక 2 రోజుల తర్వాత మున్సిపాలిటీ నుంచి అదొకటి ఒక చక్కటి కార్యక్రమం చేపడతాం. అదేవిధంగా కొన్ని వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ గురించి మా దృష్టికి తీసుకొచ్చారు. సిపిడిసిఎల్ నుంచి ఉన్న అధికారులు వాళ్ళకున్న అవగాహనతోటి ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఒక స్థల సేకరణ కానీ లేదా స్థల కోసం మనం అన్వేషించాల్సిన అవసరం ఉంది. సో ఒక ప్రాంతంలో, ఈ ప్రాంతంలోనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటే 2 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు, ప్రజలకి వెన్నుపోటు పొడిచారనే కార్యక్రమంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజల సహకారం అండా ఏమాత్రం లేకుండా కార్యకర్తలు ఒక పార్టీ ప్రోగ్రాంగా చేశారు. ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా విలువైంది ఏ విధంగా ఓటర్ మహనీయుడు ఒక తీర్పు ఇస్తారు. ఓటర్ ఇచ్చిన తీర్పుని మనం అంతిమంగా మన ప్రజా జీవితంలో ప్రభుత్వంలో ఉన్న ఒక అవకాశాన్ని అంకిత భావంతో పనిచేసినప్పుడు అనేక సమస్యల పరిష్కారమే కాకుండా కొత్త ఆలోచనలతోటి మనం తీసుకొస్తున్న విధానాలు తద్వారా ప్రజలందరికీ మేలు జరుగుతుంది. ఏమాత్రం అవగాహన లేకుండా ప్రభుత్వం పైన కానీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి కానివ్వండి, వీళ్ళు అంతే, వాళ్ళ నాయకుడికి అంతే, ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు, దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈరోజు కూడా అధికారులపైన దురుసుగా ప్రవర్తించారనే సమాచారం నాకు వచ్చింది. ఇవి ప్రజలు గతంలో కూడా చూశారు. అంటే మధ్యాహ్నం కూడా నేను చెప్పాను, చెంప చెల్లుమని 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడైనా కొంచెం జ్ఞానం పెంచుకుని ప్రజల్లో కొంచెం ఒక బాధ్యతతోటి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపైన నిజమైన లబ్ధిదారులకి అందకపోతే తప్పకుండా మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు మా దృష్టికి తీసుకురావచ్చు. పార్టీలకు అతీతంగా మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకూడదన్న తపనతోటి మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం. రైతులకి ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నాను, వైఎస్ఆర్సీపీ హయాంలో ఎవరైతే ఈరోజు మాట్లాడారో 29 మంది రైతుల దగ్గర కొన్నారు ధాన్యం. కొలిపర మండలంలో 12, తెనాలి మండలంలో 17 మంది రైతుల దగ్గర కొన్నారు. ఇది వాళ్ళ లెక్క. అదే మా కూటమి ప్రభుత్వం 5,300 మంది రైతుల దగ్గర మేము ధాన్యం కొనుగోలు చేసాం 75 కోట్ల రూపాయలతో. మొట్టమొదటిసారి చరిత్రలో ట్రైన్ పెట్టాం, తెనాలి నుంచి వ్యాగన్లు పెట్టి తరలించాం ధాన్యాన్ని. కనీస మద్దతు ధర రావాలని మారుమూల ప్రాంతాల్లో కూడా రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి రైతుని ప్రభుత్వం పైన నమ్మకంతో భరోసా తీసుకొచ్చాం. మధ్యాహ్న భోజనం పథకం ఈ రోజున
ఎక్కడైనా గతంలో ఎప్పుడైనా చేశారా మీరు? దీపం పథకం, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మీరు ఎప్పుడైనా చేశారా? స్త్రీ శక్తి, మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం మీరు ఎక్కడైనా చేశారా? 2000 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలు ఎప్పుడైనా చేశారా? రోడ్లు కనీసం ఒక తట్టెడు మట్టి తీసుకొచ్చి మీరు గుంతలు కూడా పూడ్చలేదు. ఆఫ్టర్ ఆల్ ఏంటన్నారు రోడ్లు అంటే? అంత అహంకారంతో పనిచేసిన వ్యక్తులు ఈ రోజున మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి ఈ విధంగా కార్యక్రమాల్లో పాల్గొని అనవసరంగా ప్రభుత్వం పైన బురద జల్లాలనే ఒక ప్రయత్నం మనందరం కూడా ఖండించాలి, తప్పది. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమం నిర్వహణపై బిఎల్ఓలు సూపర్వైజర్లకు తెనాలి కళాక్షేత్రంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి పాల్గొని ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటర్ను జాబితాలో చేర్చడంతో పాటు వివరాల సవరణ, మార్పులు, తొలగింపుల విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, కొల్లిపర తహసీల్దార్ సిద్ధార్థ్ పాల్గొని బిఎల్ఓలు సూపర్వైజర్లకు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, బిఎల్ఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏంటంటే ఈ రోల్ని మళ్ళీ ప్యూరిఫై చేయడానికి ఒక ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్, దాన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నారు. అంటే మొత్తం ప్రతి ఓటర్కి మనం ఆరా తీయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. సో మీరు రేపు 15th నుంచి డోర్ టు డోర్ ఇది స్టార్ట్ అవుతుంది. సో ప్రతి వాళ్ళకి ఒక ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది, మళ్ళీ ఆ ఫామ్ని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ఇంకా రాలేదు కదా, దీని మీద యాప్ కూడా డిజైన్ చేస్తున్నారు, వస్తుంది. దీని మీద స్పెషల్ నిన్న కలెక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. నేను ప్రత్యేకించి నిన్న ఫిజికల్ మీటింగ్ తీసుకున్నారు తహసీల్దార్స్కి, ఈఆర్ఓస్కి అందరికీ. సో ఎలక్షన్ ప్రాసెస్లో ఎక్కడ స్లాగ్ ఉండకూడదని ఈరోజు ఫిజికల్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ అప్పటికప్పుడే మా వరకు తీసుకున్నారు. సూపర్వైజర్స్ కూడా ఇప్పుడు ఉన్నారు కదా, అందరూ సూపర్వైజర్స్ ఉన్నారండి. సో మీకు కూడా ప్రత్యేకించి ఈవేళ ట్రైనింగ్, ఫిజికల్ ట్రైనింగ్, వీసీ అంటే కూడా ఒప్పుకోలేదు కలెక్టర్ గారు. ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోమంటే మళ్ళీ అప్పటికప్పుడు డిఆర్ఓ గారు ఈరోజు మార్నింగ్ మీకు ఈ ట్రైనింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ ట్రైనింగ్ అంతా కూడా 14/6 లోపు చేసుకోమన్నారు. ఈ నెల 14 లోపు. ఈరోజు మనం 12వ తారీఖులో ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ట్రైనింగ్ క్లాస్లోకి వచ్చాం. సో దిస్ ఈజ్ పార్ట్ 1. అట్లాగే మరి రేపు మనకి హౌస్ టు హౌస్ 15/6 నుంచి, అంటే రేపు 15వ తారీఖు నుంచి వచ్చే నెల 14వ తారీఖు దాకా జరుగుతుంది. ఓకే, నోట్ డౌన్ చేసుకోండి. అట్లాగే రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అంటే సరే ఇది మేము చూస్తాము. 14/7 లోపు బై అన్నారు. 14/7 లోపు అది మేము ఎలాగో మాకు ప్లాన్ ఉంది. పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ 21/7. అంటే ఇప్పుడు రేపు మీరు హౌస్ టు హౌస్ తిరిగి ఈ ఏదైతే ఈ మ్యాపింగ్ ఇదంతా చేస్తారో మీరు, అదంతా కూడా డ్రాఫ్ట్గా ఒక రోల్ బయటకు వస్తుంది. అది మనం బయటకు ఇస్తాం. ఆ పబ్లికేషన్ డేటు 21. అందరూ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే ఎలక్షన్ రిలేటెడ్ టాస్క్ మనకి ఏదైతే డిజైన్ చేయబడి డేట్స్ ఇచ్చాయో ఈ పొరపాటును కూడా అసలు పోస్ట్ పోన్ చేయరు. ఏ ఒక్క తేదీని నా కెరియర్లో నేను మార్చడం చూడాల. ఇది ఫిక్స్డ్. కష్టమో నష్టమో మనం ఆ తేదీలోపు కంప్లీట్ చేసేసుకోవాల్సిందే. 100% ఎవరో కూడా డోర్ స్టెప్కి వెళ్ళా. ఎంతవరకు వీలైతే అంతవరకు డెస్క్ వర్క్ చేశారు. రిమైనింగ్ వాళ్ళకి అర్థమైనంత వరకు మ్యాప్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిఎల్ఓ ప్రతి డోర్ స్టెప్కి వెళ్ళి, ఇప్పుడు నేను గుంటూరులో ఉన్నాను అనుకోండి, మా మిసెస్ని యాడ్ చేయాలి అంటే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు తెనాల్లో ఉన్నారు అనుకుందాం. ఇక్కడ బిఎల్ఓ వెళ్ళి అంటే వాళ్ళ మదరు ఫాదర్ ఇక్కడ ఉండుంటే తెనాల్లో ఉన్నారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాటర్ది తీసుకోవాలి, వాళ్ళ సన్ ఉంటే సన్నుది తీసుకోవాలి. అప్పుడు ప్రోజనీ కింద మనం మ్యాప్ వాళ్ళు ఎక్కడైనా ఉండి మనం మ్యాప్ చేయొచ్చు. ఇది జరగల. అందుకే మనకు ఆల్మోస్ట్ ఎనామలీస్ వచ్చినాయి. మిగతా ఎనామలీస్లు ఎక్కువ అంటే రావడం, లేదా మనం చేయలేకపోవడానికి డోర్ స్టెప్కి వెళ్ళకపోవడం, అది నేను అబ్జర్వ్ చేసింది. దానికోసమే మన ప్రభుత్వం వారు ఎస్ఐఆర్ అని పెట్టారు. అది మీరంతా కూడా తరువుగా మరి ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుద్ది. అంతా పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకి రేపు ఎలక్షన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా చేసుకుంటా కోరుకుంటున్నాము. అదేవిధంగా అన్ని సర్వేలు కూడా రకరకాల సర్వేలు ఉంటున్నాయి. అవన్నీ కూడా ఇన్ టైం పూర్తి చేసి మన మున్సిపాలిటీకి, అదేవిధంగా మన తెనాలి పట్టణానికి మంచి పేరు తీసుకొస్తారని, జిల్లాలో టాప్లో ఉండాలని కోరుకుంటాను. మీరందరూ కూడా 1 అవర్
కష్టపడితే మనం మంచి పొజిషన్లో ఉంటాం. తెనాలి పట్టణానికి మంచి పేరు తేవాల్సిందిగా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో తెనాలి నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి 1225 కోట్లు వెచ్చించినట్లు రాష్ట్ర మంత్రి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం తెనాలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 981 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు, 243 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో 29 మంది రైతుల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు చేయగా కూటమి ప్రభుత్వం 5302 మంది రైతుల నుంచి 31,836 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 75.49 కోట్ల రూపాయలు చెల్లించిందని అన్నారు. గంజాయి రహిత తెనాలి లక్ష్యంగా పనిచేస్తూ 90% వరకు గంజాయి వినియోగాన్ని తగ్గించామని, మహిళా భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 34,853 మందికి సామాజిక పెన్షన్లు, 29,293 మందికి విద్యార్థులకు తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, మహిళా సంఘాలకు రుణాలు అందించామని తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో అహంకార రాజకీయాలు సాగాయని విమర్శించిన ఆయన ప్రజలు అలాంటి రాజకీయాలకు ముగింపు పలికారని అన్నారు. తెనాలి అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అనేక కార్యక్రమాలు చేశాం, సంక్షేమం చేశాం, అభివృద్ధి చేశాం. ఈ కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా గెలిచిన తర్వాత మా బాధ్యత పెరిగిందనే భావనతో పనిచేసాం తప్ప స్వార్థ రాజకీయాలు, స్వార్థం కోసం ప్రయాణం ఎక్కడా చేయలేదు. ప్రతి కుటుంబాన్ని సొంత కుటుంబంగా భావించాం. సామాన్యుడి సమస్య మన సమస్యగా భావించాం. కూటమి ప్రభుత్వం అంటే ఈ విధంగా మార్పు తీసుకురాగలుగుతాం అనే ఆలోచనతో చాలా పారదర్శకంగా ప్రజాపాలన అందించాలి అనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఎన్నో ఆర్థిక కష్టాలు ఉన్నాయి. గతంలో ఎన్నో లేని విధంగా మనకు రావాల్సిన నిధులు కూడా కేంద్రం నుంచి రాలేని పరిస్థితి. వాటన్నిటినీ కూడా లోతుగా అవగాహన తెచ్చుకుని వాటిపైన సమీక్ష జరుపుకుంటూ కొత్త ఆలోచనలతోటి మహిళలకు, రైతాంగానికి, యువతకు పెద్దపీట వేయాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం ద్వారా ఈ 2 సంవత్సరాలు మేము సుదీర్ఘమైన ఈ ప్రస్థానంలో భాగంగా ఉన్న అనుభవంతో కొంతవరకు అధిగమించి ప్రజలకి మెరుగైన సేవలు అందించగలిగాం. తెనాలి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో 1225 కోట్ల రూపాయలు మనం వెచ్చించాం. ఈ 1225 కోట్ల రూపాయల్లో 981 కోట్ల రూపాయలు సంక్షేమం పైన, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పాం. ఆ రోజున 243 కోట్ల రూపాయలు అభివృద్ధి పైన ఖర్చు పెట్టాం. ఆ 243 కోట్ల రూపాయల్లో రోడ్ల కోసమే 136 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అంటే ఎంత దుస్థితి ఉండిందో రోడ్డు పైన ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఆ మార్పు తీసుకురావడం కోసం ఏ ఇబ్బందులున్నా, ఆర్థికమైన ఇబ్బందులున్నా వాటన్నింటినీ అధిగమించుకుంటూ అటు పంచాయతీరాజ్ విభాగం నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ విభాగం నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చి వంతెనల విషయంలో కానివ్వండి, కొత్త రోడ్స్ విషయంలో కానివ్వండి, ఈ ప్రాంతానికి మనకి అమరావతికి అనుసంధానం అయ్యే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలనే తపనతోటి ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. ప్రజలకి మనం మేలు చేయగలుగుతామనే ఒక ఆలోచనతో మనం ముందడుగు వేసినప్పుడు సంక్షేమ విషయంలో ఎక్కడ కూడా మనం వెనకాడకుండా 2,000 రూపాయల పెన్షన్ ఈరోజు 4,000 రూపాయలు తీసుకొచ్చాం. తెనాలి నియోజకవర్గంలో 34,853 మందికి మన సంక్షేమం ఈరోజు పెన్షన్స్ ద్వారా అందిస్తున్నాం. ఇది ఒక చరిత్ర. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మన తెనాలి నియోజకవర్గంలో 29 మంది రైతుల దగ్గరే వాళ్ళు ధాన్యం కొనుగోలు చేశారు. కేవలం 29 మంది రైతుల దగ్గర. అదే మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5,304 మంది రైతుల దగ్గర నుంచి 79 కోట్ల రూపాయలతోటి మనం ధాన్యం కొనుగోలు ఈ ఒక్క సంవత్సరమే చేశాం. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. 24 గంటల లోపే ఈ డబ్బులు చెల్లించాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా 31 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి ఆ డబ్బు 31 కోట్ల రూపాయల డబ్బులతో 24 గంటల్లోనే 94% మంది రైతులకి వాళ్ళ ఖాతాలకు డబ్బులు జమ చేశాం. తెనాలి నియోజకవర్గంలో 2,739
పొదుపు సంఘాల మహిళా గ్రూపులు ఉన్నాయి మనకి. వాళ్ళందరికీ ఆర్థిక సాయం అందిస్తూ వారి వంతు వాళ్ళు కష్టపడి ఆ డబ్బుతోటి 10 మందికి ఉపాధి కల్పించే విధంగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఈ రోజుకి 326 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా ఈ పొదుపు సంఘాల ద్వారా మనం అందించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎవరు మాట్లాడినా ఎవరు ప్రశ్నించినా వారిపైన దాడులు చేయడం, ప్రత్యేకంగా వాళ్ళపైన కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కూడా చిన్న వయసులో ఉన్న వ్యక్తులను కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీ అందరూ చూశారు. అటువంటి వాతావరణాన్ని తొలగించి ఒక లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉండాలి. మన ప్రాంతాల్లో గతంలో జోన్ల వారీగా ప్రాంతాల వారీగా డివైడ్ చేసుకుని చేసిన గంజాయి దందాని మన తెనాల్లో మనం 90% పైన మనం అరగట్టగలిగాం. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు ఉన్నాయి. వాటిని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్తిగా తెనాల నుంచి మనం తరిమే విధంగా వీరిపైన చాలా సీరియస్గా కేసులు పెట్టి ఎవ్వరు కూడా అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకుంటామని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా తెలుపుకుంటున్నాను. జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ విభాగం నుంచి మొట్టమొదటిసారి అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించి జాతీయ ఉపాధి హామీ పథకం పనులు పరిశీలించుకుని పారదర్శకంగా అన్ని ఆన్లైన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించుకుంటూ వస్తూ ఉన్నాం. అమరావతి విషయంలో, పోలవరం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సహకారం మనస్ఫూర్తిగా వారిని అభినందించాలి. ఈరోజు ఫైన్ క్వాలిటీ రైస్ అంటే ఇతర రాష్ట్రాల్లో 800 రూపాయలు 500 రూపాయలు బోనస్ ఇస్తున్న బియ్యాన్ని మన రైతులు మన బిడ్డల కోసం మేము ఈ ధాన్యం సేకరిస్తున్నామంటే ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే వాళ్ళు అందించడం అనేది గొప్ప విషయం, ఆదర్శవంతమైన విషయం. మనస్ఫూర్తిగా రైతన్నకి మనం మన నిండు మనసుతోటి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన సందర్భం ఇది. తెనాలి నియోజకవర్గంలో కూడా ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ సంక్షేమ హాస్టల్స్లో కూడా ఈ ఫైన్ క్వాలిటీ రైస్ మా పౌర సరఫరా శాఖ నుంచి 25 కిలోల బస్తాలు భారతదేశంలో ఎక్కడా సరఫరా చేయని విధంగా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందించగలుగుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం. ఆ కార్యక్రమంతో పాటు ఒక డేట్ తీసుకుని ఖచ్చితంగా మన ప్రాంతంలో ఒక చక్కటి సభ ఏర్పాటు చేసుకుంటాం. జూలై 7న ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం ఈదుమూడి గ్రామంలో నిర్వహించనున్న మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32 ఏళ్ల క్రితం ఈదుమూడి గ్రామంలో ఆవిర్భవించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ జాతి ఆత్మ గౌరవాన్ని జాతీయ స్థాయికి చేర్చిందన్నారు. మహోత్సవంలో మాదిగల మూల పురుషులు, జాతి కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్మారక విగ్రహాలు, మాదిగ జాతి చరిత్రను ప్రతిబింబించే వైజ్ఞానిక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 15న చిలువూరులో నిర్వహించే ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల గుంటూరు జిల్లా సమావేశాన్ని కూడా జయప్రదం చేయాలని కోరారు. గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి ఉన్నం ధర్మారావు మాదిగ, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏటుకూరు విజయ్ కుమార్ మాదిగ, స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షుడు చిలువూరు నాగరాజు మాదిగ, జిల్లా నాయకులు కొమరాల శ్రీనివాసరావు మాదిగ, పిడపత్తి గోపాలకృష్ణ, కొండముది శ్రీను మాదిగ తదితరులు పాల్గొన్నారు. 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో స్థాపించినటువంటి ఎంఆర్పిఎస్ ఈ జూలై 7వ తారీఖుకి 32 సంవత్సరాలు నిండిపోయి 33వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ తరుణంలో మాదిగ జాతి మూల పురుషుడైనటువంటి ఆది జాంబవంతుని విగ్రహంతో మాదిగ జాతిని వెలువెత్తి సాటినటువంటి కక్కయ్య విగ్రహాలతోనూ, అలాగే మాదిగ జాతి వర్గీకరణ లక్ష్య సాధనలో భాగంగా అనేకులు ప్రాణత్యాగాలు చేశారు. మేము మాట్లాడుతూ మొఖవాటం లేకుండా మాట్లాడతాం. 2009లో ఫిబ్రవరి 28వ తారీఖున గాంధీ భవన్ ఘటనలో ఇప్పుడు చెబుతున్నటువంటి కృష్ణమాదిగ అనే వ్యక్తి చేసినటువంటి కుట్రలో భాగంగా ప్రాణాలు అర్పించిన పొన్నాల సురేంద్ర, దామోదర మహేషులు విగ్రహాలతో కూర్చుకున్నటువంటి
మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన జూలై 7వ తారీఖున ఈదుమూడి గ్రామంలో జరుగుతూ ఉంది. జూలై 7వ తారీఖున ఎంఆర్పిఎస్ ఉద్యమ పురుటిగడ్డలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవం జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మాదిగ కుటుంబానికి ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ నెల 15వ తారీఖు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలుమూరు గ్రామంలో జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్య అతిథులు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి శ్యామలం రాజు మాదిగ్ గారు రావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున తెనాలి పట్టణంలో ఎంఆర్పిఎస్ జిల్లా కార్యాలయంలో పెద్దలు ధర్మీ మాదిగ్ గారు, అలానే ఏటుకూరు విజయకుమార్ మాదిగ, లీగల్ సెల్ నాగరాజు మాదిగ, కొమనాడు శ్రీనివాసరావు మాదిగ, అలాగే మాదిగ నాయకత్వంలో కూడా ఎంఆర్పిఎస్ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ముఖ్య నాయకత్వం అందరూ కూడా కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రేపు 15వ తారీఖు కూడా ఎంఆర్పిఎస్ జిల్లా మీటింగు సక్సెస్ చేయాలని పిలుపునివ్వడం జరుగుతుంది. విశ్వవిఖ్యాత ప్రజాస్వామ్య భారతదేశంలో మాదిగ జాతి యొక్క ఆత్మగౌరవ ప్రతీకగా ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఉద్భవించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తన సుదీర్ఘకాల ప్రయాణంలో 32 వసంతాలు పూర్తి చేసుకొని 33వ వసంతంలోకి అడుగుడుతున్న శుభ తరుణంలో జూలై 7వ తారీఖున మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవం ధూమ్ధామ్గా జరగబోతోంది. ఆత్మగౌరవ ప్రతీకగా ఏర్పడిన ఈదుమూడి ఎంఆర్పిఎస్ ఈరోజు దేశ నలుమూలలు కూడా మాదిగల యొక్క ఔన్నత్యాన్ని, చరిత్రని, సంస్కృతిని కూడా నలుమూలల దిక్కులు పిక్కటిలేలా సమాజానికి వ్యక్తం చేసిన సందర్భాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.